ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క నీచమైన బుద్ధి ఉంది చూసావా, ఎలా 2014లో వాడుకుని మోడీ గారిని కనీసం ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా, అవసరం తీరిపోయిందన్నాక బూతులు మాట్లాడారు చూడు. అంత నీచమైన సంస్కృతి అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. మళ్ళా అవసరం అనుకున్నప్పుడు సిగ్గు, లజ్జ, విశ్వాసం, మానవత్వం అసలు ఏమీ లేవులే. అవన్నీ అలాంటి చాలా విలువైన పదాలు ఏవి మీ దగ్గర లేవు. వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు చూడు అవసరం కోసం. అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో లేరు. అయినా కానీ ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎప్పుడు ఆయన ఇస్తానే వచ్చారు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి కార్యక్రమానికి అంత నీచంగా కేసు వేసి మనస్తత్వం అయింది కాదు. మరి ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నిధుల దుర్వినియోగంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్పుడు ఆయన అధికారం ఉన్నప్పుడు 6 కిలోమీటర్ల కోసం హెలికాప్టర్ వాడారు. ఇది దుర్వినియోగం. ఒరే 6 కిలోమీటర్ల కోసం ఒకసారి హెలికాప్టర్ వాడారంటే దాని యొక్క కారణాలు ఆ రోజున జరుగుతున్నటువంటి రైతుల్ని మీరు తప్పుదోవతో రెచ్చగొట్టారు చూసారా. ఇక్కడి నుంచి క్యాపిటల్ తీసేస్తున్నారని అక్కడ జరుగుతున్న ఉద్యమం మీద నుంచి ఆ ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందేమోనని ఆ వెళ్ళి రావడం జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన నివాసం ఎక్కడుంది? తాడేపల్లిలో. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? తాడేపల్లి. మరి ఇప్పుడు ఈ హెలికాప్టర్ని 6 కిలోమీటర్లు వాడిన దానికి మీరు మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ముఖ్యమంత్రిగానే ఉన్నారు కదా. అప్పుడు ఆయన నివాసం, అసలు నివాసం ఎక్కడుంది? హైదరాబాద్లో. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు నివాసం ఎక్కడుంది? ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా 3 హెలికాప్టర్లని విజయవాడ, హైదరాబాద్ మధ్యలో షటిల్గా వాడుతున్నారు, షటిల్ ట్రిప్పులకి. మరి దీన్ని ఏమంటారండి? ఆదా అంటారా? ఈ ఖర్చును ఆదా అంటారా? మరి ఇంకా నిధుల దుర్వినియోగం పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారు కిందటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో తన నివాసానికి రెనోవేషన్ వర్క్స్ కోసం పనిచేయించుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి విజయవాడలో పెట్టలేదే. పార్క్ హయత్ హోటల్లో 8th ఫ్లోర్లో 3 స్వీట్స్ రూమ్స్ బుక్ చేశారు. ఆ 3 స్వీట్లు ఖరీదు రోజుకి ఎంత అనుకున్నారు? దాదాపు 3.5 లక్షలు రోజుకి. అలా 18 నెలల పాటు, అంటే దాదాపు 20 కోట్ల రూపాయల రాష్ట్రం యొక్క ఖజానా నుంచి పే చేశారా. అరే ఇది థింక్ చేయరా, డబ్బా కొడతాం కాదు, ఇది థింక్ చేయి, ఛానల్లో ఇది పెట్టు. ఇట్లా నిధుల దుర్వినియోగం ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో చేసిన దానిలో ఇంకొకటి కూడా చెప్తా. రామోజీరావు అంటే ఏమన్నా గొప్ప ఫ్రీడమ్ ఫైటరా, లేకపోతే పోనీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా గొప్ప ఇదేమన్నా చేశాడు ఆయన? మరి అదే రామోజీరావు గారి సంతాప సభకి ఆంధ్ర రాష్ట్రం నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎలాంటి వ్యక్తితో తెలుసా ఆయన? ఆయన ఒక వ్యాపారవేత్త. ఎలాంటి వ్యాపారవేత్త అనుకున్నావు? విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఆయన ఈనాడు పేపర్ కోసం స్థలం ఇస్తే ఆ స్థలాన్ని ఆయన కబ్జా చేసి అద్దె కట్టకుండా కోర్టులు వేస్తే ఆ యొక్క ఓనర్ 40 సంవత్సరాల పాటు పోరాడి కేవలం 1 సంవత్సరం క్రితమే వాళ్ళకి పాపం ఆ ల్యాండ్ దక్కింది. అలాంటి ఒక నీచమైనటువంటి వ్యాపారవేత్తని పెద్ద మహానుభావుడి కింద చిత్రీకరిస్తుంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది కాదా దుర్వినియోగం? ఏం మాట్లాడుతున్నారు దుర్వినియోగం గురించి మీరు? అడ్డమైన డబ్బా ఛానళ్ళు పెట్టుకుని. సరే, ఇదొక ఎత్తున మాట్లాడితే, ఇప్పుడు నిన్న జరుగుతున్నటువంటి వైజాగ్లో ఇంటర్నేషనల్ సమిట్ బాగుంది. ఇంటర్నేషనల్ సమిట్ చేస్తున్నారు, మంచిదే, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పని మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. మరి అదే ఇంటర్నేషనల్ సమిట్ వైజాగ్లో ఎందుకు చేయాలి? మళ్ళీ అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఏ వెరీ బిగ్ సర్టిఫికేట్ రిగార్డింగ్ వైజాగ్. వైజాగ్ ఈజ్ ఎ వెరీ గుడ్, క్లీన్, నీట్ సిటీ and with a good beaches and good infrastructure, and they have given extraordinary certificate for this particular city in entire India అన్నాడు. మరి మీ దృష్టిలోకి వస్తేనేమో వైజాగ్ ఎక్స్ట్రాడినరీ సిటీయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని క్యాపిటల్గానే ఉంచి వైజాగ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగపడుతుందని చెప్పని ఆ రోజున ఆయన అక్కడ మొదలు పెడతంటే మీరు చేసిన విష ప్రచారం ఏంటి?
క్యాపిటల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వైజాగ్లో పెట్టేస్తున్నాడు. అమ్మో అన్యాయం జరిగిపోద్ది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని చెప్పని మీరు అంటున్నారు. మరి మీరు ఇవాళ చేసిన పని ఏంటి? ఇదే సమిట్ని మీరు ఎందుకు అమరావతిలో పెట్టలా? పోనీ ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టినటువంటి కాన్ఫరెన్స్ని ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో పెడితే బాగుండేది కదా. మరి మీరు కాదా అమరావతి రైతులకు అన్యాయం చేస్తుంది? మీరు కాదా మోసం చేస్తుంది? పోనీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు, అంతేనా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద వైజాగ్ని పెడతానన్నారో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బేస్ చేసుకుని, రిసోర్సెస్ని బేస్ చేసుకుని చేస్తుంటే మీరేం విష ప్రయోగాలు చేశారా? ఎన్ని విష ప్రచారాలు చేశారు? ఇవాళ మీరు చేస్తే అది కరెక్ట్. సరే, ఇదొక ఎత్తు. మరి ఈ యొక్క సిఐఐ పార్ట్నర్షిప్ ఇంటర్నేషనల్ సమిట్కి ఎవరెవరు హాజరవ్వాలి? కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్, బాగుంది. బీజేపీ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వచ్చారు, ఇక్కడి నుంచి శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు, బాగుంది. మరి జనసేన నుంచి ఎవరు వెళ్తున్నారు? ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఆయనని చిత్తూరులో అడవుల చుట్టూ తిరగమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు డ్యూటీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మరి పవన్ కళ్యాణ్ గారు తెలియదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇంపార్టెంట్ సమిట్ అవుతున్నాగా 1-2 రోజుల పాటు ఆయన ఉండకుండా నాదెండ్ల మనోహర్ గారిని ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా ఈ పనికిమాలిన బ్యాచ్ ఉంటుందే, బుర్రలేని బ్యాచ్, మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేశారు అని చెప్పని అడ్డమైన బూతులు పెట్టి కామెంట్లు పెడతారే, ఆ బ్యాచ్కే చెప్తున్నా. రాజకీయం మీకు తెలియటం లేదురా, ఇప్పటికైనా బుర్రగా ఉపయోగించండి రా, కాస్త చెప్పేవాడిని ఆలకించండి. మీకు ఏం తప్పులు జరుగుతున్నాయో తెలియదు మీకు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అధికారం వచ్చే ముందు? నాకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాను అన్నాడు ఆయన, అవునా? మరి ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, నాకు ఒకటేసారి ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదండి, చంద్రబాబు నాయుడు గారిని నేను ఫాలో అవుతున్నప్పుడు అక్కడ లోకేష్ వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ సమిట్లో కూర్చుంటే నువ్వు నాదెండ్ల మనోహర్ని పంపించడం ఏంటి? నువ్వు కదా వెళ్ళాలి, వీళ్ళు అక్కడ కూర్చుంటే కదా అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఎంతోమంది వస్తున్నప్పుడు వాళ్ళందరి దృష్టిలో కూడా నువ్వు పరిచయాలు అయ్యి ముందుకెళ్తే కదా రాష్ట్ర భవిష్యత్తు గురించి నువ్వు రేపు ఏదన్నా మంచి ఆలోచన చేయగలిగేది, నీకు అవగాహన వచ్చేది. ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడో 2001లో తీసుకున్నటువంటి ల్యాండ్ని, పెద్దిరెడ్డి గారి ల్యాండ్ మీద మీరేదో ఇవాళ కనిపెట్టి కబ్జా చేశారని చెప్పని ఆలోచించి ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వాడుకుంటున్నారు. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఈ జనసేన బ్యాచ్కి వీళ్ళందరికీ చెప్తున్నా, మీకు కొంచెం పాటి ఆలోచన కూడా లేదు మీకు. ఎందుకో చెప్తున్నా, చిన్న పాయింట్ చెప్తా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2001లోనే పెద్దిరెడ్డి గారు వాళ్ళ ల్యాండ్ తీసుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి. 2001లో ఆయన ముఖ్యమంత్రి, 2014లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి సంవత్సరాల కాలం గడిచిందా? కానీ ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ ఆ టాపిక్ని కానీ ఆ యొక్క పాయింట్ని కానీ టచ్ చేశారా? చేయలే. ఎందుకని? దానిలో ఎటువంటి తప్పు లేదు, అది జెన్యున్గానే వాళ్ళకి ల్యాండ్ ఉన్నది అని చెప్పని. మరి ఇది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు డైవర్ట్ చేయించి అటు పంపించారు అంటే, పిల్లి మెడలో గంట కట్టి ఆయనని పబ్లిక్ ముందు ఫూల్ చేయటానికి చేస్తున్నారా? అదిరా తెలుగుదేశం యొక్క బుర్ర. తెలుగుదేశం రాజకీయం అలానే ఉంటుంది, వాడుకుని వదిలేసే విధానం ఇలానే ఉంటుంది. అయితే నేను ఇంకా 3 పాయింట్లు చెప్తా. ఎక్కడెక్కడ ముఖ్యమైన స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారో మీ బుర్రలకి పదునిస్తా. మీకు తెలిసినా మీకు సిగ్గు లేదు, ఎలాగో మీరు అలానే భరిస్తారు. కానీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నా. అయినండి, మోడీ గారు 2వ అమరావతిలోకి వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఆ ఇన్విటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ పేరు కానీ ఉందా? లేదు. ఇంకో పాయింట్, 2 నెలల క్రితం సిఆర్డిఏ బిల్డింగ్ అమరావతిలో కట్టారు. ఆ యొక్క శిలాఫలకం మీద పవన్ కళ్యాణ్ గారి పేరుందా? లేదు. ఇప్పుడు 3వ ముఖ్యమైన విషయం, ఇటు పక్క ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంటే అక్కడ చిత్తూరు ఇప్పుడు వెళ్ళాల్సిన అర్జెంట్ అవసరం ఉందా?
అది 2 రోజుల తర్వాతనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక ముఖ్యమైన సమిట్కి హాజరు కావాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. మరి ఎందుకు ఆయన వెళ్ళారు? ఈ యొక్క ఇన్విటేషన్స్లో కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు. గమనించుకోండి. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఆయనకి ఈ రాష్ట్రం నుంచి సరైన రిప్రజెంటేషన్ లేదు అని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇదిరా వాళ్ళు చేసేటువంటిది. ఇక పెట్టుకోండి, మీకు నచ్చిన మా పవన్ కళ్యాణ్ ఏదో అనేశారు అది. కానీ జరుగుతున్నటువంటి కుట్ర ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం కానీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్న విషయంలోనే కానీ మీ అందరికీ తెలియని విషయాలే నేను చెప్దామని చేశాను. నమస్కారం.